పెద్దకడబూరు మండలం కల్లకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను నిర్భంగా లాక్కెళ్లి బట్టలు తీసి కరెంటు స్తంభానికి కొట్టి చంపాలని చూసిన సంఘటనలో ప్రాతదారులు సూత్రధారులు అందరిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్ నందు రాజకీయ పార్టీలు దళిత మహిళ గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పరిపూర్తిగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. మనం ఎక్కడ పోతేనే కోసం వివిధ ప్రభుత్వ సాధించాలి రూపాయల ప్రయత్నం చేయడం అవసరమైతే మరొక సమావేశం నిర్వహించిన ఎందుకంటే నిన్న డాక్టర్ కుమార్ ఎవరైతే దాడి చేసిన వాళ్ళ ప్రతిష్టాన నాయకులు వెళ్ళారు. నా పేరుగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ముందుగా నేను తెలియజేయాల్సింది ఏంటంటే అది సొంత మార్గం మీకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మామూలు కుటుంబం నుంచి పిల్లలు మాట్లాడసాగా జరిగిన అంతకుముందు కూడా జరిగింది అనేది హత్య కాదు, ఆత్మహత్య. ఆహాసంగా డబ్బులు మంచి చేసి ఆత్మ చేశారని ఆత్మ చేశారు. ఇది మొదటిసారి. రెండవది అక్కడ క్లియర్ మనకు అర్థమైంది ఏంటంటే ఆధిపత్యం కంటే ఆర్థిక ఆధిపత్యం చాలా క్లియర్. ఎవరైతే దానికి పురుగొలిపారో గతంలో వర్తించే పరిస్థితి పార్టీలు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా సమయం ఆర్థికంగా ఎప్పుడైతే వాళ్ళు కాస్త జనరల్ కులాలకు మామూలు ఉండే ప్రధాన కులాలు ఒకటి మైనార్టీస్ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఆ తర్వాతనే మీకు కులాలు జనరల్గా ఈ అంటున్నానికి కొన్ని కూడా తప్పకుండా లేవు అటువంటి సాంకేతిక. దీంట్లో దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎవరైతే ఈ ఆర్థిక ఆధిపత్యంగా వాళ్ళు ఉన్నారు బీసీ కులాల్లో ఉంటుంది వాళ్ళు బీసీ కులాన్ని నిర్మించారు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చింది ఆర్థికంగా వెసులుబాటు వస్తుందో అనేక రకాల కోరికలు భావాలు ఎప్పుడైతే మనం మరువాల భావాలు కులం అనేది ఒకరితోనే ఒక కుటుంబంతోనే ఒక కులానికి పరిమితం లేదు. అన్ని కులాల్లో కూడా కులాధిపత్యం అనేది చాలా పెరుగుతూ ఉంది. అట్లాంటి భావన చైతన్యం పెరిగితే చదువు పెరిగితే తగ్గుతుందంటున్నాం. చైతన్యం పెరిగే చదువు పెరిగితే ఈ భావన పెరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. నేను డబ్బున్నవాడు తర్వాత నాది నా పెద్దను కొనసాగించాలి, నా ఆధిపత్యం ఉండాలి. వాళ్ళందరూ కూడా మా ఊళ్ళో 2 రకాలు, ఒకటి కొండపైన కొండకి చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేసిన కుటుంబాలన్నీ గతంలో మా ఇంట్లో ఉండేది